బాత్ పార్టీ శేషు బాత్ పార్టీ శేషు బాత్ పార్టీ శేషు భారతదేశ పౌరులందరికీ కూడా అనేక పాదాభివందనాలు చేస్తూ ఈ రోజున యువశక్తి నశించిపోతుంది. ఎందుకంటే మొత్తం యువకులందరూ కూడా సెల్ ఫోన్లతోటి మత్తు పదార్థాలతోటి పబ్బలని అయ్యని ఇయ్యని అన్ని కాలేజీల్లో కూడా ఇప్పుడు భారతదేశంలో అన్ని కాలేజీల్లో అన్ని మెడికల్ కాలేజీల్లో కూడా మత్తు పదార్థాలు గంజాయిలు బ్రాందీలు బీర్లు అన్నీ కూడా అందరూ స్టూడెంట్లు ఆడ మగ లేక తేకుండా ఆ పార్టీ అని ఈ పార్టీ అని మొత్తం మీద అందరినీ తాగుబోతులు చేశారు. వీళ్ళందరూ కూడా యువశక్తి నశించిపోతుంది. మన భారతదేశ రాష్ట్రపతి చేసిన ఏపీజే అబ్దుల్ కలాం గారు పేపర్లు అమ్ముకుని ఆయన మనకి ఎన్నో అస్త్రాలు శస్త్రాలు మనకి ఇచ్చాడు. ఆయన రాష్ట్రపతి కూడా చేశాడు ఆయన. అలాగే జర్మనీకి చెందిన కార్ల్ మార్క్స్ మనకి ఈ రోజున 8 గంటల పని తీసుకొచ్చిన ఆయన కూడా జర్మనీలో కూడలేక ఆ రోజులు ఎంతో ఇబ్బందులు పడ్డాడు ఆయన. అలాగే ఎందరో మహానుభావులు మన బాబాసాహెబ్ రామ్జీ అంబేద్కర్ 20 కిలోమీటర్లు నడిచేళ్ళు ఆయన చదువుకుని భారత రాజ్యాంగం మనకి ఇచ్చాడు. ఈ రోజున మనం తెల్ల బట్టలు వేసుకుని చక్కగా స్వేచ్ఛగా రోడ్ల మీద తిరుగుతున్నామంటే ఆయన బాబాసాహెబ్ రామ్జీ రాసిన అంబేద్కర్ రాసిన ఆ రాజ్యాంగ విధానం వలన ఈ రోజున ఒక ఛాయ్ వాలా ప్రధానమంత్రి చేయగలుగుతున్నాడు, ఒక గ్రామవాల ఈ రోజున ముఖ్యమంత్రి చేయగలుగుతున్నాడు. మనం అందరం కూడా రాజకీయాల్లో ప్రవేశించాలి. ముఖ్యంగా యువశక్తి రాజకీయాల్లో ఉండాలి. ఎందుకంటే ఏదో 10వ క్లాస్ చదివాను కదా నాకు ఇంకేం అక్కర్లేదు ఉద్యోగం కోసం తడుకోవడం కాదు. అందుకనే పూర్వం కాలేజీల్లోని హై స్కూల్లోని కూడా ఒక ప్రెసిడెంట్ అని వైస్ ప్రెసిడెంట్ అని తర్వాత కాలేజీ ఇన్ఛార్జ్ అని స్టూడెంట్లనే ఎన్నుకునేవారు. అప్పుడు ఆ ఎన్నికలు కూడా హింసావాదం కూడా తయారు చేశారు ఈ రాజకీయ నాయకులందరూ కూడా. యువత రాజకీయాల్లోకి వస్తే మా గుట్లన్నీ బయటపడుతున్నాయి. ఒక వేలుముద్ర వేసిన ఆయన మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మరాత్రి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి చేశాడు ఆయన. అలాగే యువకులందరూ కూడా మన భారతీయ రాజకీయాలు రావాలి. ఈ సెల్ ఫోన్ ద్వారా మన భారతదేశ డబ్బు మొత్తం 50 లక్షల కోట్ల రూపాయలు ఈ దేశాలు వెళ్ళిపోతుంది. ఓన్లీ సెల్ ఫోన్ల ద్వారా. సెల్ ఫోన్లు పక్కన పెట్టి మత్తు పదార్థాలు పక్కన పెట్టి పబ్బలకు వెళ్లకుండా యువశక్తి అంతా కూడా మన భారతీయ రాజకీయాల్లో ప్రవేశించాలి. అలాగే మత్తు పదార్థాలు బానిసలు అవ్వకూడదు, పబ్బులకి వెళ్ళకూడదు, ఎక్కడికి వెళ్ళకూడదు. ఈ రోజున ఒక 6వ తరగతి చదివిన స్టూడెంట్ 20 అడుగులు నల్లాపోతున్నాడు, ఆటో ఎక్కుతున్నాడు, లేకపోతే తల్లిదండ్రులు స్కూటర్ల మీద దిగబెడుతున్నారు. లగ్జరీకి అలవాటు పడిపోయి తప్పది. తల్లిదండ్రులే పిల్లలను పాడు చేస్తున్నారు, వాళ్ళకి లేనిపోని సుఖాలు అలవాటు చేస్తున్నారు. మన పూర్వీకులు అందరూ కూడా ఎంతో కష్టపడ్డారు. కార్ల్ మార్క్స్ కానివ్వండి, భారత రాష్ట్రపతి చేసిన ఏపీజే అబ్దుల్ కలాం కానివ్వండి, మన మొదట విద్యాశాఖ మంత్రి కేంద్ర విద్యాశాఖ మంత్రి చేసిన మౌలానా అబ్దుల్ కలాం గారిని కానివ్వండి, ఎవరన్నా సరే బాబా రామ్జీ అందరికీ వీళ్ళందరూ కూడా కూలీని వాళ్ళే కూడికి ఇబ్బంది పడ్డారు. చివరికి 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు నడిచెళ్ళి ఎంతో శ్రమించి విదేశాలు వెళ్ళి అందరి సాయంతో వాళ్ళు చదువుకుని మన భారతదేశానికి మనకి ముఖ్యంగా యువకులకి ఎంతో స్ఫూర్తిగా నిలిచి వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేసి వెళ్ళారు పూర్వీకుల మహానుభావులు వాళ్ళందరూ కూడా. ఈ రోజున యువశక్తి తాగుడికి మత్తు పదార్థాలకి పబ్బులకి బానిసలు అవుతున్నారు. తప్పది. భారతదేశంలో అన్ని కాలేజీల్లో కూడా మెడికల్ కాలేజీలో ఉన్నాయి, మామూలు కాలేజీలు అన్ని యూనివర్సిటీలు అన్నింటిలో కూడా మత్తు పదార్థాలు ఇప్పుడు యథేచ్ఛగా అమ్ముడుపోతున్నాయి. గంజాయి అలాగే బ్రాందీ షాపులు మొత్తం మన ఆంధ్రప్రదేశ్ సప్త వ్యసనాలకి లోనే ఉంది. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఒక రాజధాని కట్టడానికి 90,000 ఎకరాల పొలం కావాలంటాడు ఒక ఆయన. 90,000 ఎకరాల పొలం అంటే రోజుకు సంవత్సరానికి 3 పంటలు పండుతుంది. ఆ భూమి బంగారం పండే భూమి ఇప్పటికే ధరలు పెరిగిపోయి ఒక సామాన్యుడు ఒక ఆడపిల్ల పెళ్లి చేసుకోవాలంటే ముందు 1,40,000 బంగారం కొనాలి. ఏ మతమైనా సరే బంగారం ధర 1,47,000 అయిపోయింది. అలాగే ఒక టూత్ పేస్ట్ ఖరీదు 100 గ్రాములు 78 రూపాయలు అయ్యింది. అంతా చీటింగ్ చేస్తున్నాడు మోదీ కానివ్వండి, ఇప్పుడు ముఖ్యమంత్రులు కానీ అందరూ కూడా చీటింగ్. వాళ్ళ స్వార్థానికి వాళ్ళ పిల్లల్ని అమెరికాలోనే లండన్లో చదివించుకుంటున్నారు. కానీ ఇక్కడున్న సామాన్య పిల్లలు కూడా ఆన్సలేం. పూర్వం ఒక రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరుపతి దేవస్థానం వారు సామూహిక వివాహాలు పెట్టేవారు. అందరికీ వివాహాలు జరిపించారు. అప్పుడు తిరుపతి దేవస్థానం వారు అప్పుడున్న ఆ ప్రెసిడెంట్ సామూహిక వివాహాలు జరిపించారు. అన్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపాలు వివాహాలు జరిపించాడు ఆయన.
అంత మహానుభావుడు రాజశేఖర్ గారు అప్పుడున్న కరుణాకర్ రెడ్డిలా ఉంది. ఆయన కొంచెం అప్పుడు తిరుపతి చైర్మన్, ఆయన సామూహిక వాళ్ళు జరిపించారు. అలాగే మరలా కూడా తిరుపతి దేవస్థానం సామూహిక వాళ్ళు పెట్టాలి. ఎందుకంటే ఎంతోమంది అమ్మాయిలు పెళ్లి కాకుండా ఉన్నారు, కట్నాలు ఇవ్వలేక, కళ్యాణ మండపాలు డబ్బులు కట్టలేక, అలాగే ఆర్థిక పరిస్థితి సొట్టులేక. ఇప్పుడు ఉన్న ఆయన మొత్తం 5 లక్షల అమ్మాయిలు ఉద్యోగాలు పీకేసాడు. ఈయన ఇంకా ఉద్యోగాలు పీకేస్తానన్నాడు. ఏదో చెప్తున్నాడు, 90,000 ఎకరాలు పొలం ఇచ్చేస్తే నేను ఏదో కడతానంటాడు. అదేం జరగని పని. పోలవరం ప్రాజెక్టు అలా ఉండిపోయింది, అన్నీ అలా కొన్ని డబ్బులు తెచ్చుకుంటున్నారు తప్ప వీళ్ళు తినేస్తారంటే వాటాలు పంచుకున్నారు. అందుచేత యువత ఖచ్చితంగా మత్తు పదార్థాలు కానీ, బ్రాండీలు కానీ, బీర్లు కానీ, పబ్బులు కానీ అలవాటు పడకుండా రాజకీయాల్లో భావించి మీ యొక్క యువత నేటి బాలలే రేపటి పౌరులని ఆ రోజున నెహ్రూ గారు చెప్పారు. అదే బాలల దినోత్సవం. ఇప్పుడు ఉన్న రాజకీయ నాయకులందరూ కూడా నేటి బాలని రేపు తాగుబోతుల కింద తయారు చేస్తున్నారు. తప్పు చేస్తున్నారు. అందుకని మన భారతదేశంలో పౌరులు అందరూ కూడా తమ బాధ్యతగా, నాకెందుకని అనుకోకూడదు, నాకెందుకని కార్ల్ మార్క్స్ అనుకోలేదు, నాకెందుకని బాబాసాహెబ్ రామ్జీ అంబేద్కర్, నాకెందుకని మన ఏపీజే అబ్దుల్ కలాం గారు అనుకోలేదు, అలాగే నాకెందుకని నెహ్రూ గారు అనుకోలేదు, ఎవరు అనుకోలేదు. ఆ రోజుల్లో రాజకీయ నాయకులు నిస్వార్థంగా పనిచేశారు. మన ఆంధ్రప్రదేశ్ చెందిన రాజకీయ నాయకులే మన ఆంధ్రప్రదేశ్ని పక్కదోవ పట్టించారు. ఈ రోజున మన ఇప్పుడు కాకినాడ కూడా హైదరాబాద్ వెళ్తే కాకినాడ ఎక్కడ ఉందని అడుగుతారు, ఆ విధంగా తీసుకొచ్చారు. అందుచేతను మన ఆంధ్రప్రదేశ్కి ఆ 90,000 ఎకరాలు కూడా స్వార్థపరుల చేతిలోకి వెళ్ళిపోకుండా బంగారు పంటలు పండే 90 ఎకరాలు, అలాగే బంగారం ధర తగ్గించాలి. ముఖ్యంగా యువశక్తి రాజకీయాల్లో ప్రవేశించి మీ యొక్క విజ్ఞానాన్ని, రాజకీయ అనుభవాన్ని కూడా ఇప్పుడున్న నాయకులకు బుద్ధి చెప్పాలి. యువత ఈ రాజకీయాల్లోకి వచ్చి తమ వంతు పాత్ర బాధ్యతగా నిర్వర్తించాలని బాత్ పార్టీ చేసి మీ అందరికీ కూడా, భారతదేశంలో యువకులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, మనం ఒక్కసారి మీ అందరికి పాదాభినమనం చేస్తూ బాత్ పార్టీ చేస్తూ నమస్కరిస్తున్నాను. జై హింద్.